అనిత సాంగ్ రాసినతను పాడినతను ఇక్కడ పాన్ షాప్ పెట్టుకొని ఉన్నాడు అంటే ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు అసలు? ఇప్పుడు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. నేను మంచి సింగర్నే. నేను హన్మకొండలో సముద్రం అంతా ఇక్కడ ఉన్నది, ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటుంది. నేను పోయి హన్మకొండలో ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆడ కూడా 4-5 స్టూడియోలు ఉన్నాయి. కానీ అక్కడ ఎంత మంచి పాట రాసినా 1000-500 కంటే ఎక్కువ ఇస్తలేరు. అవి బతకడానికి ఏమొస్తాయి? అప్పట్లో నేనున్న సిచ్యువేషన్కు, నాకున్న ప్రాబ్లమ్స్కి, ఈ మెంటల్ టెన్షన్స్కు నాకు పిచ్చిలేసి నేను ఏంటంటే డ్రింక్ కూడా కొద్ది రోజులు అడాక్ట్ అయినా. ఎందుకంటే చూస్తే పిల్లలకు మాటలు రావనే బాధ. ఇంత పేరు వచ్చింది, నా పేరు మీద సినిమా చేసిళ్ళు, అంత పేరు వచ్చి నేను ఈ పాన్ షాప్లో బతుకుడేందని ఆ బాధకు, ఆ టెన్షన్లకు అప్పుడప్పుడు మంద అయ్యేది. వచ్చిన అవకాశాలు పోకపోయేది. ఎవరైనా ప్రోగ్రామ్ వెళ్తే తాగి ఉంటే ఏం ప్రోగ్రామ్ పోతే తాగేటానికి ఎవడు వెళ్తాడు? అవకాశం ఎవరెందుకు ఇస్తాడు? ఇది కాదురా జీవితం అనుకున్నా. మొత్తం బంద్ చేసిన 3 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చక్కగా ఉండాలి. మనం మంచిగా ఉంటే ఎవరైనా దగ్గర రానిస్తారు, ఎవరైనా అవకాశం ఇస్తారు. అన్నీ బంద్ పెట్టుకొని ఇలా లైఫ్ ఇది కాదు, ఇక్కడ కాదు నా జీవితం, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తేనే లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 2-3 పెద్ద ఛానల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి వాళ్ళ పేరు రోషన్ అన్న. ఆయన చేసిన హెల్ప్ ఎప్పటికి జీవితంలో మర్చిపోలేను. ఆయన తిన్మర్మల్ అన్న, ఇంకా వాళ్ళు మీ సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళందరూ నన్ను గుర్తించి నన్ను పిలిచి, నాకు రూమ్ రెంట్కు, తినడానికి రూమ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు ఇక్కడ అంటే, వాళ్ళు అప్పుడు ఎంతో కొన్ని డబ్బులు చేతిలో పెట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా బాధ చెప్పుకున్న. అప్పుడు అడిగిన డబ్బులు ఇప్పుడు అడగా అస్సలకే. ఎందుకంటే ఉన్నప్పుడు లేనప్పుడు అడుగుతాం కానీ ఉంచుకొని కూడా అడగం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని పిలిస్తే ఒక్కొక్కరు 5-6 వేలు అడిగేటోళ్ళు ఉన్నారు, 10,000 అడిగేటోళ్ళు ఉన్నారు, మినిమం 1000-2000 అడుగుతారు. కానీ వద్దు, మీరు చేసిన సాయానికి నేను మిమ్మల్ని పైసలు అడిగి నా వాల్యూ తగ్గించుకోలేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీలాంటి వల్ల నాకు 4 అవకాశాలు వచ్చినాయి, మంచి పాటలు పడ్డాయి, మంచి హిట్స్ పడ్డాయి, ఇప్పుడు అందరూ పిలుస్తారు. అదే చాలు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చిన్న పోస్ట్ పెట్టి నాకు సాయం చేయమంటే ఒక్కొక్కరు నా పిల్లల కోసం, నా పాట విన్నోళ్ళు, నా పాటను ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరూ ఏడ్చుకుంటా మా పోరగాళ్ళ కోసం, మా పిల్లల కోసం సాయం చేసిళ్ళు. వాళ్ళను జీవితాంతం వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళు చేసిన సాయం ఇప్పుడు నా లైఫే సెటిల్ అయిపోయింది మొత్తానికి. మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు. పైసలు రూమ్ రెంట్ తీసుకున్న, రూమ్ ఫస్ట్ వచ్చినప్పుడు రూమ్ రెంట్ కుదిరిన 2 నెలలు రూమ్ మా తమ్ముని రూమ్లో ఉన్నా కూడా ఓ రూమ్ తీసుకుందామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి కిరాయికి. ఎన్ని రోజులు మా తమ్ముని ఇంట్లో ఉంటాము, ఫ్యామిలీ, నా భార్య పిల్లలు ఎన్ని రోజులు ఉంటావు, మమ్మల్ని తీసుకుపో అని వాళ్ళు ఏడుచుడు అక్కడి నుంచి. నాకు వాళ్ళు సెపరేట్, మీరు సెపరేట్ ఉన్నారు అప్పుడు? ఆమెను హన్మకొండ వదిలేసి వచ్చేసిన నేను ఇడికి. వచ్చి మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు, మా తమ్ముని ఇంట్లో ఉండదు. తిండికి ఇబ్బంది ఏం పడిపోయేది, కానీ వాళ్ళు ఉన్న టైంకి పోతే దొరికేది. టైంకి తిండి తిరిగిపోయేది. పొద్దున్న లేకపోయి కృష్ణనగర్లో పడేది, సినిమా ఆఫీస్లో చుట్టూ తిరిగేది, మళ్ళీ నైట్ 10-11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇదే పని రోజుగా. చేయాలనే వరకు ఏమి అన్యాయం చేయని వ్యక్తిని. ఎందుకంటే అందరితో సరదాగా ఉండి ఓ మంచి పాట రాసిన మనతో అంతే. అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు బాధ పెట్టచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన వాళ్ళే ఆ పాటను. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, తిరస్కరించే హక్కు కూడా అమ్మాయిలకు ఉంటుంది. అబ్బాయిలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు అమ్మాయిలకు నచ్చితే ప్రేమిస్తారు. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇష్టపడేంత మాత్రాన నువ్వు నన్ను ఇష్టపడాలని ఏం లేదు. ఎందుకంటే అబ్బాయిలకు మాకే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకైనా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో మా నాన్నతోటి, అన్నయ్య వాళ్ళతోటి, తమ్ముళ్ళతోటి, రిలేషన్లతోటి తెలిస్తే పరుగు పోతుంది అని, మా అమ్మ నాన్నల పరుగు పోతుంది నేను చేయబట్టి అని ఎన్నో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు ఇప్పుడు అందరూ ఎంత ఫాస్ట్గా ఉన్నారండి. ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్క దాని గురించి బాగా లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, కమిట్ కావాలి, వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళతో జీవితాంతం ఉండాలనుకున్నప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు. మీ క్యాస్ట్ మా వేరు, మా క్యాస్ట్ వేరు, ఎన్నో ఉంటాయి ఇబ్బందులు. దాంట్లోనే అమ్మాయిలు డ్రాప్ అవుతారు. ఇప్పుడు సేమ్ క్యాస్ట్ అయినా కానీ అబ్బాయి ఏం చేస్తాడు, వానికి ఏం పని రాదని ఒక కథ, అమ్మాయి ఏంది అట్లున్నది, అబ్బాయి ఇట్లున్నాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో బాధలు బయట సమాజంలో అన్నీ మనకు అనుకున్నట్టు అనుగుణంగా జరిగాయి. పరిస్థితులకు బట్టి మనం మూవ్ అయితేనే ఉండాలి. ఒకరి కోసం బతకడం వేస్ట్. మన కోసం మనం బతికినప్పుడే జీవితంలో సక్సెస్ అవుతాం. వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, వాడొచ్చేమో చేస్తాడు మన కోసం, వీడొచ్చేమో. ఒకరి మీద ఆధారపడితే మనం అక్కడనే ఉంటాం, కానీ ఇంకా ముందుకు పోము. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్, ఒక రీల్స్ చేస్తూ అంటారు. నువ్వు రీల్స్ చేసినప్పుడు ఒకడు మంచిగా కామెంట్ పెడతాడు, ఒకడు నెగిటివ్ పెడతాడు. వాడు నెగిటివ్ కామెంట్ పెట్టినా నువ్వు ఏడ్చుకుంటా రీల్స్ చేసుడు బంద్ చేస్తే అది నీకే లాస్ కదా. అది కామన్. దాన్ని నువ్వు సరదాగా తీసుకో.
అది తీసుకొని వానికి కౌంటర్గా నువ్వు తిట్టుకుంటే మెసేజ్ పెట్టుకోకుండా నీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి మెసేజ్ ఎవరో ఒకరు పెట్టినప్పుడు తెలుస్తుంది అని లైట్గా ఒక మెసేజ్ పెట్టాను వాడి మనసుకు టచ్ అవుతుంది. ఎందుకురా ఒకరిని బాధ పెట్టే బతుకని వాడు కూడా అనుకుంటాడు. కొంతమంది ఎట్లుంటారంటే బయట వాని పనే వాడు ఎంత మంచి చేసినా వాడు గవే కామెంట్ పెడతాడు. వాని పని అది. అట్లా అయితేనే వానికి ఆడ అందరు పెట్టింది నాది సపరేట్గా ఉండాలనుకుంటాడు వాడు. కొంతమంది ఉంటారు అట్లా. పట్టించుకోవద్దు వాళ్ళని వీళ్ళను. మంచి చేయి ఫస్ట్. నీ వేళ నువ్వు మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు బాగుంటావు, 10 మందికి అవకాశాలు కల్పిస్తావు. ఇప్పుడు నువ్వు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను చేయబట్టి ఓ స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్కు ఓ పని కల్పిస్తాను, ఓ ఫీమేల్ సింగర్కు పని కల్పిస్తాను, షూటింగ్ అయితే 10 మందికి అన్నం పెడతాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, పని కల్పిస్తాను. నువ్వు ఒక్కని పాట రాయడం వల్ల 20-30 మంది బతుకుతాను నాగరాజ్ అని హ్యాపీ. అవును, ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తాను. అట్లా చాలా హ్యాపీ.